మనుషులకి నిందించడం అలవాటు అండి, అవమానపరచడం అలవాటు, దుఃఖింప చేయడం అలవాటు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అలవాటు. మనుషులకున్న జబ్బే అలాంటిది. ఎందుకంటే ఈ మధ్య నేను చెప్పగలిగిన గొప్ప విషయం ఏంటంటే, ఈ మధ్య కాదు మొదటి నుండి కూడా పరిశుద్ధులైన వారికి దెబ్బలు తగడం వాస్తవం. నేను చెప్పాలనుకుంటున్న గొప్ప విషయం ఏంటంటే, దెబ్బలు తగులుతున్నప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం. మనకొచ్చే శ్రమలన్నీ మనల్ని స్ట్రాంగ్గా చేయడానికే, మనల్ని గొప్పలను చేయడానికే, మనం డబల్ అవ్వటానికే. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా రోషంగా నిలబడటానికే. ఈరోజు నీకు వస్తున్న శ్రమ, శోధన, బాధ, ఇరుకు ఏదైనా సరే, అది ఏదైనా సరే నేను ఒక డబల్ పర్సన్గా చేయబోతుంది. అది నిన్ను రోషంగా నిలబెడతా ఉంది, నిన్ను ఒక స్ట్రాంగ్గా చేయబోతుంది. అది కాబట్టి శ్రమకు భయపడకుండా, దుఃఖానికి భయపడకుండా, ఆ యొక్క బాధలకు భయపడకుండా, అక్కడ కృంగిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే మనల్ని అవమానపరుస్తున్నారో, ఎవరైతే మనల్ని దుఃఖ పెడుతున్నారో, ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో వాళ్ళ ఎదుటే ఘనంగా దేవుడు తల ఎత్తుతాడని, వాళ్ళ ఎదుటే దేవుడు ఉన్నతమైన శిఖరాల మీద నిలబెడతాడని మన గుండెల్లో దేవుని మీద విశ్వసించాలి. ఆ విశ్వాసాన్ని మన గుండెల్లో పెట్టుకోవాలి. మనుషులకి అది అలవాటు అండి, వాళ్ళకి అది అలవాటు. కానీ నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే, మరుగుతున్న కుక్కల వైపు చూడక దేవుని వైపు నువ్వు చూడగలిగితే నిన్ను దేవుడు సింహంలాగా నిలబెడతాడు. సింహం చూసి కుక్కలు పారిపోతాయి. ఇప్పుడు నిన్ను చూశారు, నువ్వు చిన్న పిల్లవి, చిన్న సింహానివి. కానీ ఎదగనివ్వు, కొద్ది రోజులు ఎదగనివ్వు. ఎదిగిన తర్వాత తెలుస్తుంది దాని రేంజ్ ఏంటనేది. కాబట్టి నువ్వు ఒక స్ట్రాంగ్ అవటానికి ఈ శ్రమ, నువ్వు నిలబడటానికి ఈ శ్రమ. యేసు గారి జీవితంలో బయటోళ్ళు ఎవరైనా ఏడిపిస్తే బాధ ఉంటుంది, ఇంకా కానీ బాధ ఉంటుంది. కానీ సొంతోళ్ళే, దగ్గరున్నోళ్ళే కృంగదీస్తే, బాధిస్తే ఎంత బాధకరమైన విషయం అండి. యేసు గారి జీవితంలో ఇదే భయంకరమైన ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఈ సిచ్యువేషను ఆ మినిస్ట్రీలో ఒక అన్న చెప్తేనే నేను విన్నాను. ఏంటంటే, యేసు గారట ఒకరోజు ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరిగిన తర్వాత అప్పటికి ఇంచుమించు 300 మంది ఎంతమంది వస్తున్నారు. ఆ 300 మందిలోనే ఒక తల్లి, తనకు ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ ఏడిపిస్తున్నాడని ఆ బిడ్డను తీసుకొని యేసు గారి గది వాటి వైపుగా వెళ్తే, ఆ ఫ్యాన్ ఉంది కదా అని ఆ గదిలో కూర్చొని, అప్పుడంటే చిన్న మందిరాలు, గాలి ఆడట్లేదని ఈ తల్లి లేచి పిల్లవాడిని తీసుకొని అటుగా వెళ్ళింది. యేసు గారి గది చిన్న గది ఉంటే ఆ గది దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ చాప మీద కూర్చొని పిల్లవాడికి పాలిస్తూ ఉంది. మరి ఎప్పుడేమైందో తెలియదు కానీ ఆ తల్లి యొక్క మల్లెపూలు పిల్లవాడు లాగేశాడు. ఆ మల్లెపూలు ఆ చాప మీద పడి ఉన్నాయి. ఆ చాప మీద పడుంటే ఆరాధన అయిపోయింది. ఆ యేసు గారు ఆ సంఘ పెద్దవాళ్ళు కలిసి, కొంతమంది కలిసి ఆ రూమ్లోకి వచ్చి చూశారట. అక్కడ అన్ని మల్లెపూలు జల్లేసి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే, పెద్ద మనిషి వాళ్ళందరూ కలిసి ఏమంటారంటే, యేసు గారు పాపం చేసేసాడు. ఇక ఏముంది, ఏంటంటే పరిశుద్ధుడు అనుకున్నాం, పెళ్ళి లేదు, ఏమీ లేదు, పరిశుద్ధుడు అనుకున్నాం. ఎట్లా తప్పండి యేసు గారు? అయ్యా నేను చేయలేదయ్యా, అసలు నేను అలాంటి వ్యక్తిని కాదయ్యా, మీకు తెలుసు కదా, ఎందుకు అలా చెడుగా అనుకుంటున్నారు? నేను అలా చేస్తానా? తప్పయ్యా అని అంత చెప్పినా కానీ చేయకపోతే మల్లెపూలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఈ వ్యక్తిని తప్పు చేస్తే అక్కడ మల్లెపూలు ఉంటే దాన్ని శుభ్రంగా ఊడ్చుకుంటారు కదండి, అందరికి కనపడేలు పెట్టుకుంటారా? మనం ఆ చిన్న లాజిక్ను కూడా గమనించుకోకపోతే ఎట్లా అండి? సరే, ఈ విధంగా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి యేసు గారి యొక్క గుండెను వేదనకు గురి చేసి, కన్నీటికి గురి చేసి, సరే ఏది ఏమన్నా దేవుడు చూసుకుంటారని మౌనంగా ఉన్నాడు. అందరికీ తెలియజేశారు ఇట్లా చేశాడు, ఇట్లా అని. ఇంచుమించు 250 మంది వరకు వెళ్ళిపోయారట. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక 50 మంది ఆయన నమ్మి అక్కడ ఉన్నారు. చూడండి, నేను చాలా మీటింగ్స్కి వెళ్తే ఆ మీటింగ్స్ దగ్గర వాళ్ళు చాలామంది కూడా ఆయన గురించి బ్యాడ్గానే నాకు చెప్పారు. నేను అన్నాను, మనం అలా అంటుంది తప్పుగా, ఎందుకంటే మనం చూడలేదు, మనం అలా అనకూడదు, అది తప్పండి. మనం ఒక సేవకుడి గురించి మనం తప్పుగా మాట్లాడద్దు. ఏదన్నా ఉంటే వాళ్ళు ఆయన దేవుడు చూసుకుంటారు, మనకు అవసరం లేదు. మనం చెడుగా మనం చూడలేదు, మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు మనం చెడుగా మాట్లాడటం తప్పని చాలామందికి చెప్పాను నేను. నిజమండి, మన ఎదుటకు వచ్చి మన కన్నులతో చూసినప్పుడు అది నిజమైతే అది మనం మాట్లాడాలి.
కానీ అసలు అక్కడ ఏం జరిగిన సంగతి మనకు తెలియదు. ఎవరి ద్వారా మన చెవుని పడింది, ఆ చెవుని పడిందని తీసుకెళ్ళి మనం చెడుగా చెప్పడం వల్ల దాని యొక్క పాపాన్ని, తన యొక్క శాపాన్ని, దాని యొక్క లోతైన యొక్క దోషాన్ని మనం మోయాల్సి వస్తుంది, మన పిల్లలు మోయాల్సి వస్తుంది. చెడుగా చెప్పే ప్రతి ఒక్కరికి శాపాలు వర్తిస్తాయి. ఈ విధంగా ఈయన గురించి చెడుగా మాట్లాడితే సరే దేవునికి స్తోత్రం, దేవుడు చూసుకుంటాడులే అని మౌనంగా ఉన్నాడు. అయితే ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ పాలిచ్చిన అమ్మాయి ఉంది కదా, ఈ పాలిచ్చిన అమ్మాయి, పిల్లవాడికి పాలిచ్చిన అమ్మాయి ఉంది కదా, ఈవిడ తన అత్తింటికి వెళ్ళి మరలా వచ్చింది. వచ్చిన తర్వాత మందిరంలో ఆరాధన చూసుకొని మరలా రేపు అత్తగారింటికి వెళ్దాం అనుకున్నట్లుగా ఆ రోజు సండే వచ్చింది. సండే ప్రార్థనకు వస్తే ఇంచుమించు తక్కువే, ఒక 50-40 మంది ఉన్నారు. వాళ్ళ అమ్మగారిని అడుగుతుందంట, అమ్మ ఏంటమ్మా జనం వేరు, అంతకుముందు నేను వచ్చినప్పుడు చాలామంది జనం ఉన్నారు, ఏంటి జనమేరమ్మా? ఆ రోజు నేను వెళ్ళిపోవాలని త్వరగా వచ్చేసి ప్రార్థన చూసుకొని వెళ్ళాను, అదే లాస్ట్ ఆరాధన, ఇంతవరకు నేను ఆరాధనకి రాలేదు, ఇప్పుడు వస్తున్నాను మళ్ళీ ఆరాధనకి. ఏంటమ్మా ఇంతమంది జనం ఉన్నారు, అంతమంది జనము ఇంతమంది అయ్యారు ఏంటమ్మా అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్తుంది, యేసయ్య గారు ఇట్లా పాపం చేశారమ్మా, ఈ విధంగా చేశారు అని అందరూ కూడా ఇట్లా పుకారుగా మాట్లాడారు, ఇట్లా చేయటం వల్ల అది స్ప్రెడ్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారమ్మా, ఇంకా వద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోయారు అని చెప్పారట. అప్పుడు ఆవిడ బాధపడిపోయింది. అప్పుడు ఆవిడ అడిగింది, అసలు ఎందుకు, ఏం జరిగిందని, ఏమైందని ఈ విధంగా నిందేశారని అడిగితే, అమ్మ ఆ రోజు ఆరాధన అయిపోయింది కదా, నువ్వు వచ్చిన రోజే, ఆ రోజు నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చిన రోజే నువ్వు త్వరగా ప్రార్థన చూసుకుని వెళ్ళిపోయాను, కానీ ఆయన యొక్క గదిలో ఆయన యొక్క చాప మీద మల్లెపూలు ఉంటుంది చూసి అతను పాపం చేశాడని అందరూ చెడ్డగా మాట్లాడాడు, పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా చెడ్డగా మాట్లాడారమ్మా అని చెప్పేసి అన్నారట. తను గుర్తు తెచ్చుకొని ఏడ్చుకుంటూ వెళ్ళి యేసయ్య గారిని, ఆ పెద్ద మనుషుని పిలిపించి అప్పుడు చెప్తా ఉంది ఆ తల్లి, అన్నా నన్ను క్షమించండి అన్న, ఆ రోజు ఆదివారం నేనే వచ్చానన్నా, పిల్లవాడు ఏడిపిస్తున్నాడని లోపల గదిలోకి వెళ్ళి ఆ ఫ్యాన్ తిరుగుతుందని అక్కడ కూర్చొని పిల్లవాడికి పాలిచ్చాను, వాడు మల్లెపూలు తెంపేశాడు, అయితే ఏం కాదులే అన్నట్టుకు నేనే మూర్ఖంగా వెళ్ళిపోయానన్నా, పక్కకు కూడా కొంచెం ఓడవలేదు, నేనే ఓడవకుండా అట్లా వెళ్ళిపోయాను, ఏం కాదులే అనుకొని, ఆ మల్లెపూలు నావన్నా, పిల్లవాడు తెంచితే పడిపోయినాయి అన్నవి, నన్ను క్షమించండి అన్నా, పెద్దలు నన్ను క్షమించండి, నాది తప్పు అని చెప్తే అందరూ బాధపడిపోయారండి. ఇప్పుడు ఈ పెద్ద మనిషి అన్నాడు, అసలు మెయిన్గా మాట్లాడినోడు ఉన్నాడు చూసారా, వాడు వచ్చినాడట, యేసయ్య గారు అందరిని పిలిపించి, సంఘంలోకి పిలిపించి, యేసయ్య గారు మరి తప్పు అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, క్షమించండి, ఇక అన్నాడు కూడా ఇలాంటిది జరగదులే, ఇక ఎప్పుడు ఇలాంటిది జరగదులే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడంతా అని చెప్పేసి అన్నాడట. యేసయ్య గారు అన్నారట, నువ్వు వెళ్ళి ఒకసారి నా రూమ్లో బెడ్ మీద ఒక దిండు ఉంది, తీసుకొని రా అన్నాడట. అయితే ఏమనుకుంటున్నాడంటే వెళ్ళుకుంటా, ఇన్ని సంవత్సరాలుగా ఏడ్చాడుగా, చూడు ఎట్ట తడిసిపోయిందో, నా గురించి చెడుగా చెప్పారుగా, ఆయన ఏడ్చి ఆ దుండి ఎట్లా తడిసిపోయిందో చూపిస్తాడేమోలే అనుకుని వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళాడట. అయితే వెళ్ళి తీసుకురమ్మన్నాడట. తీసుకొచ్చిన తర్వాత, అయ్యా ఈ దిండు తీసుకొని పైకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి దాంట్లో ఉన్న దూదంతా తీసి గాలి కుదిలేసి అన్నాడట. సరే వెళ్ళాడు, వెళ్ళి దూది గాలి కుదిలేశాడు. మరలా వచ్చిన తర్వాత అన్నాడట, అదే దూదిని తీసుకొచ్చి మరలా దిండులో పెట్టి అన్నాడట. అది ఎట్ట కుదిరిద్దండి, దాని దూదంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, గాలికంతా ఎగిరిపోయింది, మరలా పెట్టాలంటే ఎట్ట కుదిరిద్ది, మరి ఇది ఎట్ట కుదిరిద్దయ్యా, ఇది ఎట్ట కుదిరిద్ది, నా గురించి చెడుగా చెప్పావు, నా గురించి చెడుగా చెప్పేసి నా యొక్క సాక్ష్యం లేకుండా చేశావు, నా సాక్ష్యం ఉన్నతంగా గొప్పగా దేవుడు దాన్ని తీర్చిదిద్దితే నా సాక్ష్యాన్ని చెడుగా మార్చేశావు, మీరందరూ కలిసి ఇలా చేశారు, అయినా మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, ఒక్కటే చెప్తాను, నా దేవుడికి నా గురించి తెలుసు అని చెప్పాడట. చాలండి, అంతకంటే ఏం అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను, నీ గురించి దేవునికి తెలుసు, నీ జీవితం ఏంటో దేవునికి తెలుసు, నీ మనసు ఏంటో దేవునికి తెలుసు, నీ పరిశుద్ధత ఏంటో తెలుసు, నీ ప్రార్థన జీవితం, నీ యొక్క విధానం దేవుడికి తెలుసు. ఎవరి గురించి నువ్వు కావాల్సిన అవసరం లేదు, ఎవడు అంటున్నాడు, ఎవడు ఇది చేస్తున్నాడని ఎవరి కోసం నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరమే లేదు.
నీ యొక్క బాధలో ఎవడు రాడండి, నీ ఇబ్బందులకు ఎవడో రాడు. నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు తప్ప. అనవసరంగా ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి, అది మీకే నష్టం. అది తర్వాత దాని యొక్క శాపాన్ని చూసే ఉంటారు, చూడకుండా ఉండరు, చూస్తారు ఖచ్చితంగా. కాబట్టి మనం కూడా నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే మనం గొప్ప శిఖరాల మీద నిలిచి ఉంటాం.